మహాలక్ష్మి అండి. ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గరే ఉంటానండి. ఎలా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ రానున్నాయి గదా! ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సార్. ఎవరు సీఎం అయితే బావుంటది? జగన్ గారు సీఎం అయితే బావుంటదని మేము కోరుకుంటున్నామండి. ఎందుకని మరి? ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఉన్నామంటే అసలు ఇంతవరకు కూడా మమ్మల్ని అంటూ ఎవరు ఇలా కన్నెత్తి చూడలేదండి. జగన్ గారైతే మా ఇంటి దగ్గరకొచ్చి రాజా గారేటి, మా ఊరు ప్రెసిడెంట్ గారేటి, "అమ్మ మీకేం కావాలి? ఇలాగ మేము మీకు ఎలాగ ఉపయోగపడగలదు? మీకేం కావాలని" అడిగారండి. అడిగితే, "సార్ మాకు ఇళ్ల స్థలాలు లేవంటే" సరేనమ్మా అని రాసుకొని ఎళ్లారండి. మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. ఇల్లు కట్టి పెట్టారండి. రోడ్లు లేకుండగా మట్టి రోడ్డు మీద నడుస్తుంటే మాకు సిమెంట్ రోడ్డులేసారండి. పడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయండి. అలాగే చూసేవారండి. ఎ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే మట్టి రోడ్డులే ఉన్నాయండి మాకు. అప్పుడు మరి ఇప్పుడు మాకు ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వచ్చిందండి. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తే ఏదో మహిళలకి అవి చేస్తాం, ఇవి చేస్తాం అంటున్నారు. అవి మరి నమ్మరా? ఏం చేస్తారు సారు? ఇంతవరకు వచ్చారు. ఎప్పుడో ఎప్పటినుండో చెప్తున్నారండి ఆళ్ళ మాటలు. ఏం చేయగలిగారండి? పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుసని చేత్తారండి అసలాయన? అసలు ఇందులో అన్నా ఆయన ఎప్పుడన్నా ఏదన్నా చేసున్నారా అండి? ఆయన ఎక్కడైనా మాట్లాడున్నారా అండి? ఆయన సినిమాలు చేసుకోవడం తప్ప ఆయన అసలు ప్రజలకి ఏం చేద్దారని వత్తాకే చూస్తున్నాడండి ఆయన అసల. ఆయనకేమొచ్చండి? అసలాయనకు అసలెక్కడైనా మీటింగ్ అయినా గాని అసలు ఆయనకు మాట్లాడటం వచ్చా అండి? ఒకసారి చెప్పండి. ఆయనకు మాట్లాడటమే రాదండి. అలాగన్నాడు, ఇలాగన్నాడు. మళ్ళీ చంద్రబాబు గారు దగ్గరికెళ్లారు. మోడీ గారి దగ్గరికెళ్లారు. అలాగే మళ్ళీ జగన్ గారి దగ్గరికెళ్లారు. ఇయన్నీ కాదనుకుని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికెళ్లి మేమిద్దరం ఉన్నామనేసి ముందుకొత్తారు. ఆళ్ళెవరు చూత్తారండి అసలు? ఏం చేశారని చూత్తారండి అసలని ఆళ్ళని? ఏం చేశారు అసల స్త్రీలకి గాని? అసల ఈ మహిళలు డోక్రాలు గాని డోక్రా మాఫీ చేస్తానని మురళీమోహన్ గారిని పంపించారండి ప్రతి ఊరికిని. అమ్మ మీరు డోక్రాలు కట్టొద్దని మురళీమోహన్ గారు జనాన్నేసి తిరిగారండి. ఒక్క రూపాయి మాఫీ చేయలేదండి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన ఏం చేయాలండి? సగానికి సగం 3 రెట్లు వడ్డీ ఏసి కట్టించుకున్నారు బ్యాంకుల్లోని. ఇళ్ళు అమ్ముకుని, బంగారాలు అమ్ముకుని డోక్రాలో కట్టుకున్నామండి మేము. ఆ ఏళ మురళీమోహన్ గారు రాకపోతే మేము అందంగా డోక్రాలు కట్టుకుందామండి. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఆ పెత్తనం ఏటండి? అసలు అలా చేయొచ్చండి? తప్పు కదండీ అలాంటి మాటలు. మాట ఒకటి, పని ఒకటినా? మరి అలా కాదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏటి ఆళ్ళ నాన్నగారు చేసిన అన్నాలో ఏటి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నాలు పేదలను చూసారండి. మమ్మల్ని చూసారు. మమ్మల్ని ఇంట్లో ఉన్నవాళ్ళు బయటికేసి మీకేం కావాలమ్మా అని అడిగారండి. అలాగే డోక్రాలు బోలెడు మాఫీ చేశారండి మోహన్ రెడ్డి గారు. రోడ్డులేసారండి. మాకు బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారండి. వ్యవసాయాలు పోతే వ్యవసాయాలు రుణమాఫీలు చేత్తన్నారండి. డోక్రాలు రుణమాఫీలు చేత్తన్నారండి. మరి ఇంతిలా చేసిన ఆయన్ని ఎందుకు కాదనుకుంటామండి? ఇయాల మాకిక్కడ ఉన్నాడండి ఆయన. మా మనసులో ఉన్నాడండి. ఎంతమంది చెప్పినా మేము ఆలకించమండి. మేము ఎలాగనుకుంటే మేము అదే చేస్తామండి. కుర్రోళ్ళంతా గూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు గదా! మరి ఏంటి పవన్ కళ్యాణ్ చెప్పి పెట్టే ప్రతి సభకి కూడా కుర్రోళ్ళందరూ ఎళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతారండి. మరి ఎందుకని అలాగా? వెళ్ళిపోతారండి. ఆయన సినిమా యాక్టర్ కాబట్టి వెళ్ళిపోతారండి. ఓట్లేసేటప్పుడు చూడాలండి. అలాగే ఆళ్ళ అన్నయ్య గారు వచ్చారండి. సినిమా యాక్టర్ గారు. జనం వచ్చేత్తంటే ఈళ్ళందరూ నాకేసేత్తారని అనుకున్నారు చిరంజీవి గారు. ఆయనకేసారా అండి? అలాగే ఏత్తారండి ఈయనకిని. ఆయన తెలుసుకుంటలేదండి. ఆయన చూత్తాక వెళ్ళిపోతున్నారు గానీ, నాకే ఓట్లేత్తాకని అనుకుంటున్నాడండి ఆయన. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా కొద్దిగా చేయలేని పనులేమన్నా ఉంటే, ఇప్పుడు మహిళలకి ఫ్రీ బస్ ఇస్తామని, ఇంకోటి ఇస్తామని, నెల నెల డబ్బులిచ్చేస్తామని, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు చెప్తున్నారు గదా! ఏమి నమ్మరా మీరు? అసలు మేమేమి నమ్మమండి. అదసల ఎందుకని? చెయ్యరండి ఆళ్ళు. చంద్రబాబు నాయుడు గారి మాటలు వినండి మేము చాలా ఇసిగిపోయామండి. చాలా ఇసిగిపోయామండి. ముసలోళ్ళని ఏడిపించాడు. డ్వాక్రా వాళ్ళని ఏడిపించాడు. పెన్షన్లు ఇస్తానని ముసలోళ్ళని ఏడిపించాడండి. డ్వాక్రా వాళ్ళని ఏడిపించాడండి. మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మమ్మల్ని ఏడిపించాడండి. ఆయన ఉన్నంత కాలం మాకేమీ లేదండి. ఆయన ఉండటమేదో, ఆయన చూసుకోవడమేదో తప్ప. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే మరి మేము ప్రతీదీ పొందుతున్నామండి ఆయన వల్ల. ప్రతీదీ లబ్ధి పొందుతున్నామండి మేము. మాకింతవరకు కూడా మాకు అలాడితే అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళు లేరండి. మాకు ఇయాల మరి ఇన్ని తెగుళ్ళొచ్చేసి మేము ఇలాగ హాస్పిటల్ అంటా ఉంటున్నామంటే మరి మరి ఆయన గారు పుణ్యమాంట, జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమాంట మరి ఆ ఆరోగ్యశ్రీ పెట్టబెట్టండి. లేకపోతే ఏటండి మా లాటోళ్ళ పని ఏటండి అసలని? చెప్పండి. రాజా గారు వచ్చి "అమ్మ ఏటి" అనంటే, "సార్ మాకు ఇదంటే" మాకు అది అమలు పరిచారండి. మేము హాస్పిటల్‌లో ఉన్నామంటే రాజాగారు ఆళ్ళ అమ్మగారు వచ్చి మమ్మల్ని హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళని పలకరించి, మాకేం కావాలో మా చేతిలో ఎంతో కొంత పెట్టి డాక్టర్ గారితోటి మాట్లాడి మమ్మల్ని బాగా చూడమని, మా తల్లితండ్రి కంటే ఎక్కువగా ప్రేమించి, మాకు మా చేతిలో మా సొంత ఖర్చులకు పెట్టి ఎళ్ళేవారు. మేము అడక్కోకుండా మాకు డాక్టర్ గారితోటి మాట్లాడి,
వారితో మా మా మనుషులండి, మా ఫ్యామిలీ అండి అని చెప్పి వెళ్ళారండి. మరి అలాంటి వ్యక్తిని మేము ఎలా కాదనుకుంటాం సారు? మరి డెవలప్‌మెంట్ ఏం జరగలేదు. ఓన్లీ సంక్షేమ పథకాలు ఏదో అందరికి డబ్బులిచ్చి 10,000 ఇచ్చి రూ. 1,00,000 లాగేస్తున్నారు వెనక నుంచి అని అంటున్నారు. ఎంతవరకు నిజం? అలాగే ఎలాగవుతదండి? ఇప్పుడు అలాగైతే మేము ఇన్నాళ్ళ నుంచి ఇప్పుడు మేము ఇలాగెందుకు చెప్తామండి? చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చేయలేదని చెప్పామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేత్తన్నారని చెప్తామండి. ఆయనేమన్నా మా తోడబుట్టా? ఈయనేమన్నా మా తోడబుట్టా? ఆళ్ళిద్దరు మా రక్త సంబంధులు కాదు కదా! మంచోరు కాబట్టి మంచోళ్ళుగానే చెప్పుకుంటామండి. చెడ్డోళ్ళుగానే చెప్పుకుంటాము. ఇప్పుడు మీరు పట్టెడు అన్నం పెడతారు. సార్ ఎక్కడి నుండో వచ్చి పట్టెడు అన్నం పెట్టారని చెప్పుకుంటాం గానీ, పెట్టలేదని చెప్పుకుంటామా? అట్టి రీతిగానే జ చంద్రబాబు నాయుడు గారు మాకేం పెట్టలేదండి. మాకేమీ పెట్టలేదండి. మమ్మల్ని ముంచేసాడండి. కేవలం డ్వాక్రా వోళ్ళ మహిళని ప్రతి కొంపన ముంచేసినాడు చంద్రబాబు నాయుడండి. ఇయాల నేను ఖచ్చితంగా చెప్తున్నానండి ఆ మాట.